హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనము కోబాల్ సంబంధించి యాక్సెప్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, అంటే ఏదన్నా వాల్యూస్ మనం ఇచ్చినట్టయితే దానికి తగ్గట్టుగా మనకి ఏదన్నా క్యాలిక్యులేషన్ చేసి మనకు చూపించేటట్టుగా ప్రోగ్రామ్ ఏదైనా రాయాలంటే ఎలా రాయాలి ఏంటి అని చెప్పేసి చూపించబోతున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇది ఐడెంటిఫికేషన్ డివిజన్. ఓకే, ఐడెంటిఫికేషన్ డివిజన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రోగ్రామ్ ఐడి అండ్ సో PRG3 అని చెప్పి ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ డివిజన్ అండ్ డేటా డివిజన్ అండ్ నెక్స్ట్ వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఒక 3 వేరియబుల్స్ తీసుకుందాము, ABC అని చెప్పి 3 వేరియబుల్స్ తీసుకుందాము. ఓకేనా, సో 3 న్యూమరికల్స్ కాబట్టి 9 of 3 9 of 3 9 of 3, సో 3 బైట్స్ కింద తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు, Aకి 400 అని చెప్పేసి ఒక వాల్యూ ఇస్తున్నాను, అండ్ Bకి 250 అని ఒక వాల్యూ ఇస్తున్నాను, అండ్ Cకి వాల్యూ అయితే ఏమి ఇవ్వలేదు. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ 0 అని చెప్పి తీసుకుంటాను. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ ఏం చేయాలంటే ఎడిషన్ చేయాలన్నమాట. సో ప్రొసీజర్ డివిజన్ లో ఇక్కడ నేను లాజిక్ రాసేస్తున్నాను, యాడ్ A to B గివింగ్ C. ఓకేనా, సో Aకి Bకి రెండింటిని యాడ్ చేసి C అనేది ఇవ్వాలని చెప్పేసి ఇది లాజిక్ రాస్తాను. కింద ఏంటంటే డిస్ప్లే వాల్యూ ఆఫ్ C ఈజ్ అని చెప్పి ఏదైతే C వాల్యూ ఉందో మనకి రావాలి, అండ్ దిస్ ఇస్ ద స్టాప్. సో చాలా సింపుల్ ప్రోగ్రామ్ అండి. సో బేసిక్స్ నుండి మనం చూస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది ఎవరికైనా. అండ్ అలాగే దీని ముందు బేసిక్ ప్రోగ్రామ్ 1 కూడా చేయడం జరిగింది, ఒకవేళ చూడలేటైతే ఎవరైనా అది కూడా చూడండి. ఓకే, సో ఇది మన ప్రోగ్రామ్ అండి. ఒకసారి దీన్ని కంపైల్ చేసి చూద్దాం. సో PRG3 ప్రోగ్రామ్ పేరు. సో దీన్ని కంపైల్ చేసేద్దాం ఫస్ట్. సో ఇలాగా మెంబర్ దగ్గర మన ప్రోగ్రామ్ నేమ్ ఇస్తే సరిపోతుంది, అండ్ రిమైనింగ్ అన్ని కూడా యాజ్ టీజ్ ఇంత ముందు మన ప్రోగ్రామ్ లో ఏదైతే పెట్టుకున్నామో సేమ్ అన్నమాట. ఎన్ని స్పెసిఫికేషన్ అన్ని యాజ్ యూజువల్ కాపీ లిబ్, లోడ్ లిబ్, అండ్ అలాగే మన సోర్స్ లిబ్ ఏవైతే ఉన్నాయో అన్ని అవే పెట్టుకుంటున్నాము. అండ్ ఏవైతే మన జాబ్ డీటెయిల్స్ ఉన్నాయో జాబ్ డీటెయిల్స్, మెసేజ్ లెవెల్, ఆర్డర్, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ ఏమున్నాయో అవి పెట్టుకుంటున్నాం. జస్ట్ ఓన్లీ మనం మెంబర్ దగ్గర ప్రోగ్రామ్ నేమ్ ఏదైతే ఉందో అదొకటే మారుస్తున్నాం అనమాట. ఓకేనా, సో ఇది అయిపోయిన తర్వాత SUB అని సబ్మిట్ చేస్తే మనకి ఇలాగ జాబ్ సబ్మిట్ అని చెప్పేసి వస్తుంది. ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే ఎర్రర్స్ వస్తాయి, ఎర్రర్స్ ఏమి లేనట్టయితే మ్యాక్స్ ఇసి 0 వచ్చేస్తుంది. సో మ్యాక్స్ ఇసి 0 అంటే మనకి ఎర్రర్ ఏమీ లేదు ప్రోగ్రామ్ లో అర్థం. ఓకేనా, సో కంపైల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రన్ చేద్దామంటే ప్రోగ్రాము PRG3. ఓకేనా, సో దీన్ని కూడా మనం సబ్మిట్ చేసేద్దాం. సబ్మిట్, జాబ్ సబ్మిట్ చేసాము. సో మ్యాక్స్ ఇసి 0 వచ్చింది. సో మనకి ఎటువంటి ఎర్రర్స్ లేవు. సో స్కూల్లోకి వెళ్ళినట్టయితే మనం చూడొచ్చు, ఇది మన స్కూల్. సో లాస్ట్ జాబ్ ఏది ఉందో అందులో మనం చూసినట్టయితే సిస్అవుట్ అనమాట. సో సిస్అవుట్ ఓపెన్ చేసి మీరు చూడగానే వాల్యూ ఆఫ్ C 650. ఓకేనా, 650 మన C తాలూకా వాల్యూ వచ్చింది. మనం 400 అండ్ అలాగే 250 వాల్యూ తీసుకున్నాం ప్రోగ్రామ్ లో. మళ్ళీ మీకు ఒకసారి కావాలంటే సో ఇక్కడ మనం చూడొచ్చండి, మన వాల్యూ వచ్చేసి A తాలూకా వాల్యూ 400 తీసుకున్నాము, అండ్ B తాలూకా వాల్యూ 250 తీసుకున్నాము. సో 4 + 250 650 మన ఆన్సర్. ఓకేనా, సో 650 అనేది మనకి ఇక్కడ వాల్యూలో కనిపిస్తుంది.